జగన్మోహన్ రెడ్డి గారు మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం నిన్న విజయవాడకు చేరుకోవడం జరిగింది. కాకపోతే చాలామంది అనుకున్నారు ఏంటంటే మొన్న వచ్చినటువంటి ఆ తుఫాను బాధితుల్ని పరామర్శిస్తారేమో, పంట నష్టానికి సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారేమో అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దాని మీద మాట్లాడాలని, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరతారనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఆ పాత్ర వాళ్ళకి ఇవ్వకపోయినా ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ఊహించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దానికోసం ఏదో ఒక విధంగా తాపత్రయపడతారేమో అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వస్తుంది అంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ టైంలో వచ్చి నిలబడి ఇదిగో మా కార్యకర్తలు మా నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యండి అని చెప్పాల్సింది పోయి, ఆయన ఏదో అంటారు కదా, నాకు సన్మానం చేయాల్సింది పోయి నాకు అవార్డు ఇవ్వాల్సింది పోయి ఆయన ఇలా చేస్తున్నారు ఏంటి అని. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు, ఇప్పటికీ ఇదే టైప్లో ఆలోచిస్తారా? అంటే శవం కనబడితే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశం లేదా? అందుకని ఈ తుఫానుకి సంబంధించి చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. డెఫినెట్గా మనకి దొరికేసింది, ఇంకా స్టఫ్ వెళ్ళి పీక్కుని తినేద్దాం అనుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? అందుకనే అక్కడ ఏమి జరగపోయేటప్పటికీ ఇంత బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్డుగోడలా నిలిచి ఆ బాధితులందరినీ చాలా జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. పంట నష్టం అంటారా, ఆస్తి నష్టం అంటారా, కొంతవరకు డెఫినెట్గా జరుగుద్ది. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే ప్రకృతిని మనం ఆపే అంత శక్తి ఎవరికీ ఉండదు. ముఖ్యంగా మానవులకైతే అసలు ఉండదనే చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక వీడియో అయితే నేను చూశాను. సీఎంగా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తుఫాన్కి అడ్డుగోడగా నిలిచిపోయారట. ఏ రకంగా అడ్డుగోడ నిలిపోయారా? అసలు మీరు చెప్పుకోవడానికి, మీరు డబ్బా కొట్టుకోవడానికి, ఆ పేపర్లోనూ ఆ టీవీల్లో వేసుకుని ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ఆయన అసలు ఆంధ్రప్రదేశే రాలేదు కదా. అక్కడి నుంచే ఏమన్నా ఇలా అనేసాడే ఏంటి? ఏం మాట్లాడతారో అర్థం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ఆయనకు కావాల్సింది శవం. ఆ శవం లేకుండా ఆయన బయటికి రాడు. వచ్చాడన్నా కూడా ఇక్కడ ఏదో ఒక శవం దొరికితేనే ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అయినా సరే బయటకు వస్తారు, లేదంటే అది కూడా జరగదు. ఇంకా మీ ఇచ్చే ఎలివేషన్స్కి, ఆయన చేసేటువంటి ఆ బెంగళూరు ప్యాలెస్లో ఆ కార్యక్రమాలకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు మీకు ఏదో అంటారు చూసావా, నాకు తెలిసి ఇందుకే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇవ్వాలి. ఎందుకైనా సరే ఆయన బయటికి రాకుండా ఉంటే హ్యాపీగా ఒక మంచి అవార్డు ఇచ్చి సన్మానం చేసి ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే కూర్చోబెట్టాలనుకునే విధంగా తయారు చేస్తున్నారు మీరందరూ. ఆయన్ని ఇంకా ఏమీ చేయకుండానే ఎలివేషన్స్ ఏంట్రా బాబు? అసలు బెంగళూరు ప్యాలెస్ నుంచి కదలకుండానే ఎలివేషన్స్ ఇస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లే. అంటే పేటీఎం కోసం మీరు ఇతర వ్యక్తుల్ని తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకున్నాం. కానీ అసలు ఏమీ చేయకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేకపోయినా సరే సీఎంగా ఏంటిది ప్రజల్ని కాపాడేసిన, తుఫాను నుంచి ప్రజల్ని కాపాడేసిన నాయకుడట. మీ ఎలివేషన్లో తగలట. అసలు అదేం ఎలివేషన్స్ రా బాబు? అసలు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆయన కనీసం ఆంధ్రప్రదేశ్లో అడుగే పెట్టలేదు. ఆ తుఫాను వస్తుందంటే అలాంటిది ఆయన వచ్చేసి ఎలా ఆపేశాడో ఎవరికీ అర్థం అవట్లే. పైగా గతంలో ఉన్నటువంటి తుఫానుకి సంబంధించినటువంటి బాధితులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి కావాలంటే. ఇది పొలాల్లో సెట్ వేయించినటువంటి, నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ సీఎం అనుకుంటా ఆయన, మొట్టమొదటి సీఎం. ఏది పొలాల్లో సెట్ వేయించి మరీ రైతుల కష్టాలు తీర్చడానికి వెళ్ళి ఆ కష్టాల మీద ఒక సెట్ వేయించి వాళ్ళని పరామర్శించినటువంటి వ్యక్తి. రెడ్ కార్పెట్ పచ్చని పొలాల మధ్యలో వేయించి ఆ పొలాలని పరామర్శించడానికి అదేమైంది చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళేనేమో. అసలు పొలాల్లోకి వెళ్తే దిగి చూసుకోవటం అనేది సాధారణంగా జరుగుతుంది. అంతేగాని అక్కడ ఒక స్టేజ్ వేసి, రెడ్ కార్పెట్ వేసి, పైన టెంట్ వేసి, ఏసీలు పెట్టి అక్కడ కింద రైతు ఉంటే ఈయన అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలా జరిగిందా అని పరామర్శిస్తాం. మీ దుంపలు తగలయ్యా. మళ్ళీ దానికి ఎలివేషన్స్ ఇవ్వటం. ఏం మనుషులు రా నాయన మీరు? ఇంకేమో ఇలాగ గనక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర కాదు కదా, ఆయన్ని రాజకీయాల్లో లేకుండా చేసే బాధ్యత కూడా మీరు నాకు తెలిసి చాలా బలంగా తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన్ని ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇంకొకటి ఏదో అయిపోతుంది. ఆయన ఆంధ్రప్రదేశ్కి మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం వచ్చిన ప్రతిసారి ఒక మంచి స్టఫ్ అయిపోతున్నాడు ఆయన మీ వల్ల. అనవసరంగా ఆయన రాజకీయ జీవితాన్ని సంకనాకిచ్చే ప్రోగ్రాము మీ పేటీఎం బ్యాచే స్వయంగా డబ్బులు తీసుకుని మరీ చేస్తున్నారేమో అనిపిస్తుంది.